Hi, hello, good morning. Today I'm going to shoot my first vlog. So time వచ్చేసి 6:42 in the AM. ఇది నా ఫస్ట్ మోటో vlog. Let's see how it goes. ఇది నేను రోజు చేసే రైడే. ఈ రూట్ వచ్చేసి హైత్ నగర్ టు ఈరోజు మనం ట్రావెల్ చేసేది హైత్ నగర్ టు ఇన్ఫోసిస్ పోచారం ఆఫీస్, విచ్ ఈస్ మై ఆఫీస్. వాయిస్ క్లియర్ ఉందో లేదో తెలీదు, వీడియో క్లియర్ ఉందో లేదో తెలీదు. సో ఫస్ట్లో కాబట్టి చూద్దాం ఎలా వస్తుందో. సో ఓన్లీ ఈ ఫ్లెచ్ ఒకటే బాగోదు రోడ్డు, ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు. సో దాని తర్వాత సో ఇట్ ఈస్ హైవే, దెన్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. చిన్నగా రెయిన్ వస్తుంది, కూల్ వెదర్. అయిపోయింది ఆల్మోస్ట్, గర్కల రోడ్లు అయిపోయినాయి. సో వీఆర్ హెడ్డింగ్ టు హైత్నగర్ మెయిన్ రోడ్, NH9 హైవే, నేషనల్ హైవే విజయవాడ. ఇండికేట్ బాబాయ్. సో ఇది హైవే. ఇక్కడ మనం ముందు యూటర్న్ తీసుకోవాలి, మనం టువర్డ్స్ పెద్ద. ఒకటే డౌట్, వాయిస్ ఎలా వస్తుందని తెలీదు. వాయిస్ ప్రాపర్గా రికార్డ్ అవుతుందా లేదా, డోంట్ నో, బట్ హోప్ ఫర్ ద బెస్ట్. సో నౌ వీ హ్యావ్ టేక్ యూటర్న్ తీసుకున్నాము. యూటర్న్ తీసుకొని టువర్డ్స్ పెద్దంబర్పేట్, ట్రావెలింగ్ టువర్డ్స్ పెద్దంబర్పేట్. ఎవరైనా హైదరాబాద్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇది కోడెండి స్కూల్ జంక్షన్. కోడెండి స్కూల్ జంక్షన్. అండ్ ఇక్కడే సంఘం ఉంటుంది, సంఘం హోటల్, విచ్ ఈస్ ఫేమస్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ యాక్చువల్లీ 2 సంఘం ఉంటాయి, ఒకటి రోడ్ అవుటర్ సైడ్ ఒకటి ఉంటుంది, రోడ్ ఇవతల లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. సో లెఫ్ట్ మనం టువర్డ్స్ విజయవాడ పోయే సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది ప్యూర్లీ హోటల్. అది హోటల్ టైప్, లైక్ బిర్యానీస్, మీల్స్ ఇలా అన్నీ దొరుకుతుంది అనుకో. సో
విజయవాడ పోతుంటే రైట్ సైడ్ ఉండేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లైక్ బేకరీ టైప్ అది. టీ, స్నాక్స్, ఫ్రైడ్ రైస్ కైండ్ ఆఫ్ బేకరీ ఐటమ్స్. ఫస్ట్ విలాగ్లోనే యాక్సిడెంట్. బాబాయ్ ఎవరో భలే పార్క్ చేశాడు బండి. జై శ్రీరామ్. ఇది పెద్దంబర్పేట హనుమాన్ టెంపుల్. సో అట్లా పోతే పెద్దంబర్పేట డైరెక్ట్ బ్రిడ్జ్, అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్. సో మనం ఆ బ్రిడ్జ్ కింద నుంచి పోతున్నాము. ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంటుంది, అలా లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మనం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కలిసేస్తాము. మనం ఓఆర్ఆర్ పోవాల్సిన అవసరం లేదు. టోటల్ ట్రావెల్ ఒక 40 minutes వస్తుంది నాకు స్ట్రెచ్. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ హియర్. సో I will be posting everything in my YouTube channel, Rajesh Rachakonda. Everything in a sense about my lifestyle, where I travel, our family. Everything I wanted to post there. It's like a memory for me. Let's see how it goes, my YouTube journey. ఒకటొచ్చేసా నేడే పిడుగైనా నేడే చేసేస్తాడే. సో నేను సాంగ్స్ ఇంటూ ట్రై చేస్తున్నా, మధ్య మధ్యలో పడితే గొప్ప వాయిస్ ఏం కాదు, బట్ అందరం పడతాం కదా బైక్ మీద వెళ్ళేటప్పుడు. అలాగే నేను సో అలా ముందుకెళ్తే పెద్దమ్మపేట, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకున్నాం. సారీ, పెద్దమ్మపేట దాటుకున్నాం. ముందుకెళ్తే అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళే ముందుకి నేను లెఫ్ట్ తీసుకున్నాను. ఈ ఏరియా అంతా మొత్తం లారీ స్పేర్ పార్ట్స్, లారీ రిపేర్స్ ఎక్కువ అవి కనపడుతూ ఉంటాయి నాకు ఎప్పటికైనా. ఆటో నగర్ మెయిన్ ఐక్నర్ ఆటో నగర్, బట్ ఇక్కడ నాకు కనిపిస్తుంటాయి ఒక ఇండస్ట్రీ లాగా, లారీ ఇండస్ట్రీ. ఏ బాబు, కన్ను ఇంతే, కను పాప ఇంతే, లోకంలో చూడాలంతే. బాబు తక్కువ భయం లేదురా. మనం అరౌండ్ ఇప్పుడు ఒక 7-8 kilometers వచ్చి ఉంటాము, అరౌండ్ అంతే, 8 to 10. ఇంకా 20 ఉంటుంది డెస్టినేషన్, ఇన్ఫోసిస్ పోచారం ఆఫీస్. అది కనపడుతుందో లేదో నాకు తెలీదు, గ్రీనరీ. సో అదే సర్వీస్ రోడ్, అది ఓవర్ friends for walking. Yeah, we have entered ORR service road from Peddambarpet to Gatkesar. ఈ రోడ్ అంతా ఇలా ఉంటుంది మ్యాక్సిమం, ఫుల్ గ్రీనరీ తోటి.
ఐ థింక్ వీడియో బాగా రికార్డ్ అవుతుంది అనుకుంటాను, తెలియదు ఎలా వస్తుందో. బట్ చాలా బాగుంటుంది రోడ్ ఇది. నో ట్రాఫిక్, నో పొల్యూషన్, ఓన్లీ గ్రీనరీ. లోకముతో చూడాలంటే ఏం సినిమా ఉండేది, బాలు మేబీ బాలుడే అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ పాడుతూ ఉంటాం అందరం, దట్స్ సో ఫైన్. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హంగ్ చేస్తుంటారా? నేను చేస్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్పెషల్లీ మణి శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మణి శర్మ బీజిఎం ఇస్ లవ్. కృష్ణ ముందే జగద్గురం మూవీలో, రానా మూవీ, దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది లాస్ట్లో, నరసింహస్వామి అవతారాల్ని చేస్తూ సాంగ్ ఉంటుంది. ఇట్ ఈజ్ అరౌండ్ 8 minutes అనుకుంటా. దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అది ఎన్నిసార్లు విన్నా సాంగ్ కార్లో ఉన్నప్పుడు, ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని కార్లో ఆ సాంగ్ వింటుంటే you will feel goosebumps every time whenever you hear, right? నువ్వు ఎప్పుడైనా నీకు గూస్ బంప్స్ వస్తాయి ఆ సాంగ్స్. అది you can see the location here. లొకేషన్ చూడండి ఎంత గ్రీనరీ ఉందో. 99% ఏమున్నాను ఇక్కడ ఇల్లులు ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, బట్ 99% లేవు. హ్యాగమ్ పొలాలు, లేకపోతే ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ టైప్ కైండ్ ఆఫ్ అట్లా, అంతేగాని ఇల్లులు అయితే లేవండి, 99% లేవు. సో మనం గట్కేసరికి ఎంటర్ అవుతున్నాం. ఇంకొక 1 kilometer అనగా అక్కడ ఒక కొత్త ఏమంటారు దాన్ని, గేటెడ్ కమ్యూనిటీ టైప్ బిల్డ్ చేస్తున్నారు. ఐ థింక్ విల్లాస్ అనుకుంటా, విల్లాస్ టైప్లో బిల్డ్ చేస్తున్నారు. సో అంతే నుంచి నాకెక్కడ ఇల్లు కనిపించలేదు ఇక్కడ. ఏ కదా స్వామి, ఈ రోడ్డు మీదకి వస్తాయి. సో ఎక్కడ నేను బెంగళూరు వెళ్ళాను, చెన్నై వెళ్ళాను. సో మన మెట్రో, మన సిటీ చుట్టూ ఒక రోడ్డు ప్లస్ మన మెట్రో ఉన్నంత కన్వీనియన్స్గా నాకు ఆ 2 సిటీల్లో కనపడలేదు. సో మన మెట్రో ఐ థింక్ ఇట్ విల్ కవర్ ఎవ్రీథింగ్. శంషాబాద్ సైడ్ కాకపోయినా ఆల్మోస్ట్ ఆల్ ద సిటీ కవర్ చేస్తాం, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ అంటాం కదా అట్లా. సో ఇట్లా పోతే ఉప్పల్ పోవచ్చు. ఇది వరంగల్కి టచ్ అవుతుంది ఈ వరంగల్ హైవే. అంటే ఒకప్పుడు సబ్సిడీ ఇచ్చేది గవర్నమెంట్, మరి ఇప్పుడు ఇస్తుందో లేదో తెలీదు. 50% అలా సబ్సిడీ ఇచ్చేవారు గవర్నమెంట్. సో ఇక్కడ కొన్ని ఇల్లు ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. గట్కేసర్ వరంగల్ హైవే. ఇందాక నేను చెప్పాను కదా నియర్ గట్కేసర్ కడుతున్నారు ఎంతో.
అన్నీ డూప్లెక్స్ అనుకున్నాం. జస్ట్ 699 అంట ఎస్ఎఫ్టీ. హైదరాబాద్ హైవే ఇది. సో పై నుంచి వెళ్ళలేము, కింద నుంచే వెళ్ళాలి మనం. సర్వీస్ రోడ్ డిమార్ట్ ఇక్కడ నుంచి ఉప్పల్ 10 కిలోమీటర్స్. అది అంటే కొంచెం ఏమంటారు దాన్ని, 25 వస్తుంది అనుకుంటాం. ఇక్కడ నుంచి ఉప్పల్ 10, ఆ నుంచి ఒక 15, ఉప్పల్ నుంచి 5:30 వేసుకున్నాం. ఎగ్జాక్ట్ తెలీదు, ఉప్పల్ నుంచి 5:30 అనుకుంటాం. బట్ ఇది 30 వస్తుంది. కానీ నాకు ఈ రూటే ఐ విల్ ప్రిఫర్. బట్ అది ఉప్పల్ నుంచి, ఇక్కడ నుంచి ఉప్పల్ 10 కిలోమీటర్స్ వస్తుంది కదా. ఉప్పల్ నుంచి హైట్ మేబీ 20